మారుతున్న కాలక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో సరైన విద్యార్థులు లేక విలవలబోతున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలలో అయితే విద్యార్థులు సింగిల్ డిజిట్ కూడా దాటడం లేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు డబ్బులు పోయినా పర్వాలేదు కానీ తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకే పంపడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట టౌన్లో ఉన్న ఇందిరానగర్ ఉన్నత పాఠశాల 2023-24 సంవత్సరంలో దాదాపు 100 మంది విద్యార్థులు 9.0 జీపీఏ సాధించడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా వాసులు గర్వించదగ్గ విషయం. ఈ స్కూల్ గురించి మరింత సమాచారం ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. నేను రాజు ప్రభాకర్ రెడ్డి, హెచ్ఎం ఇందిరానగర్. ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకి అసలు ప్రవేశాలే కరువవుతున్న తరుణంలో మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్కు చాలా అనూహ్యమైన అద్భుతమైన స్పందన తల్లిదండ్రుల నుంచి. పెద్ద మొత్తంలో అడ్మిషన్ల కోసం వెల్లువనే చెప్పాలి. తుఫాన్ లాంటి అడ్మిషన్స్, అసలు ఏ ప్రైవేట్ స్కూల్ కూడా లేనన్ని అడ్మిషన్లు మా ప్రభుత్వ పాఠశాలకు ఉన్నాయి. దానికి మేము ఎంతో గర్విస్తున్నాం. కారణం దానికి ప్రత్యేకంగా మా తల్లిదండ్రులు మా వైపు స్పందించడమే. 650 ఒక పిలుపు, అంటే అడ్మిషన్ కావాలని అప్లికేషన్ పెట్టుకోమని చెప్పిన వెంటనే 650 అప్లికేషన్లు అసలు మనం ఊహించని కూడా లేము. ఒక పాఠశాలకి 650 అప్లికేషన్లు మేము బలవంతంగా మా ఫామ్ని నిలిపేస్తేనే ఆగిపోయినాయి. లేదంటే అవి 700-800 కూడా దాటిపోతుండేనేమో. అట్లాంటి అప్లికేషన్ల వెల్లువలాగా వచ్చేసినాయి. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక చిన్న టాలెంట్ టెస్ట్ నిర్వహించి, ఇంకా దారి తెలియక టాలెంట్ టెస్ట్ ద్వారానే మేము అడ్మిషన్లు తీసుకోలేదు. టాలెంట్ టెస్ట్ నిర్వహించి అన్ని రకరకాల కోణాల ద్వారా సామాజిక నేపథ్యము, విద్యార్థుల యొక్క ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రథమ ప్రాధాన్యం, తర్వాత పేరెంట్లెస్ చిల్డ్రను, సింగిల్ పేరెంటు, క్రానికల్ డిసీజెస్ వాళ్ళు, పూర్ బ్యాక్గ్రౌండ్, ఇట్లా వరుస క్రమంలో తీసి లాస్ట్కు టాలెంట్ టెస్ట్ నుంచి ఎంపిక చేసిన పిల్లల్ని 250 మందిని మా పాఠశాలలో చేర్చుకోవడం జరిగింది. దానికి గాను 650 అప్లికేషన్లు మా పాఠశాలకు. ఇది చాలా గొప్ప చరిత్ర. అసలు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రభుత్వ పాఠశాలకు అప్లికేషన్లు నేరుగా అడ్మిషన్ కావాలని రాగానే చేర్చుకుంటాం సహజంగా. అలాంటిది మా దగ్గర మీరు చూస్తూనే ఉన్నారు. పేరెంట్స్ పడిగాపులు కాసి ఎన్ని రోజులైనా లేవని ఎన్నిసార్లు చెప్పినా ప్లీజ్ సార్ ఒక్క సీటు అని ప్రాధేయపడుతుంటే బాధ అనిపిస్తుంది. అలాంటి సన్నివేశం ఈ ఇందిరానగర్లోనే మనం చూడగలుగుతాం. ఇందులో పనిచేస్తున్నందుకు మేమంతా గర్విస్తున్నాం, నాతో సహా మా టీం అంతా కూడా. మేము అంటే ఇందిరానగర్ వైపే తల్లిదండ్రులు ఆకర్షితులు అవ్వడానికి గల ప్రధాన కారణం ప్రైవేటు అసలు ప్రైవేట్తో నేను సారీ టు సే, ప్రైవేట్కు మాకు ఎలాంటి పోటీ కానీ స్పర్ధ కానీ లేదు. ప్రైవేట్ను దాటి ఉంటుంది మా స్కూల్. కార్పొరేట్ స్కూల్ను కూడా దాటేసి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లే కావచ్చు, మా ఎడ్యుకేషన్, మా ప్రామిసెసే కావచ్చు, మా పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎవ్రీ ఆస్పెక్ట్లో, ప్రతి ఆస్పెక్ట్లో వీఆర్ బియాండ్ ద లిమిట్స్ అండ్ ఎహెడ్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ స్కూల్స్. లైక్ దట్ కార్పొరేట్ స్కూళ్ళ కన్నా కూడా రేంజ్లో ఎక్కువ ఉంటుంది మేము. సో ఆ పర్ఫార్మెన్స్ను బట్టే, అంటే మేము చెప్పడం కాదు, ఇది తల్లిదండ్రులు గమనించే మా వైపు ఆకర్షితులు అవుతున్నారు. పెద్ద మొత్తంలో అడ్మిషన్లే దానికి కొలమానం, ఇంకా అంతకన్నా గొప్ప చెప్పాల్సింది ఏమీ లేదు. మా ఒక్కొక్క క్లాసులో మాదే తరగతులలో 23 సెక్షన్లు ఉన్నాయి మొత్తం మా పాఠశాలలో. ప్రతి తరగతికి 6-7 తరగతులలో 4 సెక్షన్లు, 8, 9, 10 తరగతులలో 5 సెక్షన్లు, మొత్తం కలిపి 23 సెక్షన్లలో 1210 మంది విద్యార్థులు పోయిన సంవత్సరం, గత విద్యా సంవత్సరంలో చేరారు. వారిని భర్తీ చేయడానికి 10వ తరగతిలో 231 మంది విద్యార్థులు వెళ్ళారు. 10వ తరగతి 231 గాను 229 మంది పాస్ అయ్యారు. 99.13 రిజల్ట్తో హైయెస్ట్ 10 జీపీఏలు ఉన్నాయి. అలాగే హై క్వాలిటీ రిజల్ట్ ఉంది. 9.3 అండ్ అబోవ్ 97 మెంబర్స్కి రావడం జరిగింది. ఇవన్నీ ఆకర్షించినాయి తల్లిదండ్రుల్ని. అలాగే 20 మంది విద్యార్థులు 10వ తరగతి నుంచి నేరుగా వివిధ కార్పొరేట్ కళాశాలలకు ఉచిత విద్య కింద ఎంపిక చేయబడ్డారు. ఇవే కాకుండా IFLU శిక్షణ, అంటే ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా ఫ్రెంచు, స్పానిషు, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో మా పిల్లలకు 9వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ఇది ఎక్కడ చూడలేము మనం. అలాగే నెక్స్ట్ కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా 7వ తరగతి విద్యార్థులకు
స్కాలర్షిప్ కోసం ఎంపిక. నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ జిల్లాలోనే హైయెస్ట్ మా పాఠశాల నుంచి 11 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి ఎంపిక కావడం జరిగింది. ఇవన్నీ ప్రత్యేకతలు అన్నీ కలిపి తల్లిదండ్రులు మా పిల్లలు తప్పకుండా ఇందిరానగర్లోనే, మీరు ఏ పేరెంట్ని ఇంతకుముందు మన దగ్గర బయట ఉన్న పేరెంట్ని ఎవరిని అడిగినా చెప్తారు, మాకు వేరే స్కూళ్ళు ఉన్నాయని మేము చెప్పినా కూడా పదే మీరు హ్యాబిటేషన్లు వేరు ఊర్ల నుంచి వస్తున్నారు, వేరే హ్యాబిటేషన్ల నుంచి వస్తే వాళ్ళకు మీ దగ్గర స్కూళ్ళు ఉన్నాయన్నా చెప్పినా వినకుండా ఖచ్చితంగా మాకు ఈ స్కూలే కావాలని పదే కోరుతుండ్రు. బహుశా వారి విశ్వాసం అంతగా ఉంది, మరి వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మా లెవెల్లో మేము ప్రయత్నిస్తున్నాం. ఈ పేరు రావడం ఎంత గొప్ప విషయమో, ఇందిరానగర్ స్కూల్కు ప్రత్యేకత రావడం ఎంత గొప్ప విషయమో, దాన్ని నిలపడం, మెయింటైన్ చేయడం అంతకన్నా గొప్ప విషయం. అంటే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టపడాల్సి వస్తుంది. మా టీచర్స్ టీం అంతా కూడా డెడికేటెడ్ టీం వర్క్ చేస్తున్నారు. రాత్రి మగలు అంటే రకరకాల పోటీ పరీక్షలకు, ఎన్ఎంఎంఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ పరీక్షకు, తర్వాత వివిధ రకాల కార్పొరేట్ కళాశాలల పోటీ పరీక్షలకు నిరంతరం విద్యార్థుల్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కన్నా ముందు, స్కూల్ అవర్స్ తర్వాత కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారానే వాళ్ళు ఆ విధంగా ఎంపిక చేయడం జరిగింది. దీనికి అంతటికీ చాలా డెడికేషన్ అవసరం. 10వ తరగతి కోసం అయితే ప్రత్యేకంగా రాత్రి 8:30 వరకు కూడా క్లాసులు తీసుకోవడం జరిగింది. అందరికీ మా పేరెంట్స్ అందరికీ సుపరిచితమే. రాత్రి 9 వరకు వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది. ఇవన్నీ ప్రత్యేకతలు చూసే మా పిల్లలు ఇందిరానగర్లో చదవాలని పదే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు మీరు ఒక ఆస్పెక్ట్ ఇది కూడా చూసుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చేర్పించాలంటే ఎంత లేదన్నా 80,000 నుంచి 90,000 ఫీజులు భరించాల్సి వస్తుంది. 80,000-90,000 ఫీజులు భరించే శక్తి ఎంతమందికి ఉంటుంది పేద విద్యార్థులు? సో అది కూడా ఒక పాయింట్. అంటే చాలా మా దగ్గర చదివే విద్యార్థులు దాదాపుగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలే ఉంటారు. వాళ్ళందరూ పేయింగ్ కెపాసిటీ కొందరు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఉద్యోగస్తుల పిల్లలు కూడా ఉన్నారు. చాలామంది ఎంప్లాయీస్ పిల్లలు కూడా చదువుతారు మా దగ్గర. కారణం ఏంటంటే మంచి డిసిప్లిను, మంచి ఎడ్యుకేషన్ ఉన్నది సార్. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెగ్యులర్గా స్కూల్ అవర్స్లో నడుస్తుంది. కాబట్టి పిల్లలు ఒత్తిడిని తట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళ ఒత్తిడి తగ్గించడానికి రైట్. ప్రైవేటు పాఠశాలకు నేను ఎందుకు పోల్చొద్దన్నా అంటే ఇది ప్రధాన కారణం. ప్రైవేటు పాఠశాలలో ఇది చదువు అని ఒత్తిడితో చదివిస్తారు. గవర్నమెంట్ స్కూల్ అంటే మీకు సహజంగానే తెలిసింది, ఒత్తిడి అనేది అసలు ఉండదు పిల్లలకు. అంటే ఒత్తిడి లేకుండా వాళ్ళకన్నా పర్ఫార్మెన్స్ బెటర్ ఎలా చేయొచ్చో మా పిల్లలు నిరూపించి చూపిస్తారు. 10వ తరగతిలో ప్రైవేట్ స్కూల్ దాటి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళకు ప్రెజర్ ఉంటుంది, మాకు ఏ ప్రెజర్ ఉండదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ 10వ తరగతిని అవలీలగా మంచి కాలేజీలలో మీరు బయట ఫ్లెక్సీలో ప్రదర్శించడం. మేము ఓన్లీ 10th క్లాసే కాదు, మా పిల్లలు పూర్వ విద్యార్థులు ఇంటర్మీడియట్లో జిల్లా ఫస్టు, ఐఐటి జేఈలలో కూడా వాళ్ళు ఏ కాలేజీలలో చేరితే ఆయా కాలేజీలలో మా పిల్లలే ప్రథములుగా నిలుస్తున్నారు. ఇది చాలు మా ఇందిరానగర్ క్రెడిబిలిటీకి. ప్రజాప్రతినిధుల సహకారం, ప్రభుత్వ సహకారం వల్లే ఈ స్థాయికి ఇందిరానగర్ పాఠశాల ఎదగడం జరిగింది. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి చేయూతతోనే నాట్కో ల్యాబ్స్ సహకారంతో ఇది చాలా పెద్ద మొత్తంలో గదులు నిర్మించడం, ఈ వసతులన్నీ కల్పించడం జరిగింది. అన్ని వసతులు అంటే తల్లిదండ్రులు ఇవాళ రేపు ఏం చూస్తున్నారంటే మంచి స్కూల్ అంటే అన్ని వసతులు కలిగి ఉండాలి. టాయిలెట్స్ అయితేనేమి, కిచెన్ అయితేనేమి, ఎవ్రీథింగ్, డ్రింకింగ్ వాటర్, అవన్నీ కూడా మా దగ్గర అడికేట్గా ఉన్నాయి. అంటే మంచి మెరుగైన వసతులతోని ఉన్నది. అలాగే మెరుగైన విద్యను అందిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతున్నాం. సీసీ కెమెరాలు అంటే నేను అదే చెప్తున్నా, వసతులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో మా దగ్గర లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అసలు. మొత్తం స్కూల్ అంతా కూడా దాదాపు 40 కెమెరాలతో సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. తర్వాత మొత్తం లైట్లు, డోమ్ లైట్లు ఉంటాయి. రాత్రిపూట 8:30 కాదు, రాత్రంతా కూడా చదివే సౌకర్యం మా పిల్లలకు ఉంటుంది ఇక్కడ. సరే అట్లాంటి అవసరం రాదు కానీ చెప్తున్నా, లైట్లు అన్ని ఫ్లడ్ లైట్లతోని. అలాగే డ్రింకింగ్ వాటర్ 2000 లీటర్ల కెపాసిటీతోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది మా పిల్లలకి. బాయిలర్ కిచెన్, అధునాతనమైన కిచెన్, స్టీమ్ బాయిలర్ల ద్వారా ప్రభుత్వ రంగ ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాయిలర్ల ద్వారా వంట చేయగలిగే ఏకైక పాఠశాల రాష్ట్రంలో ఇది ఒకటే, ఇందిరానగర్. ఇట్లా చాలా ప్రత్యేకతల సమాహారం. ఒక అధునాతనమైన కంప్యూటర్ ల్యాబు, పెద్ద సైన్స్ ల్యాబు, నెట్ ఫెసిలిటీ, 24 గంటల వైఫై సౌకర్యం కంప్యూటర్లు అన్నిటికీ కూడా.
ఇవన్నీ చేసి డిజిటైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి తల్లిదండ్రుల్ని మా వైపు ఆకర్షిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ హెచ్ఎంగా చేయడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారా? ఇక్కడ ఇలాంటి పాఠశాలలో అంటే చాలా ప్రఖ్యాతి ఆల్రెడీ పేరు నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన స్కూల్ ఇది. నేను గత సంవత్సరం ఇక్కడ ఈ పాఠశాలలో చేరిన. ఇలాంటి పాఠశాలలో పనిచేయడం చాలా ఒత్తిడితో కూడుకున్నది. చాలామంది దూరం అంటే నిజంగానే ఒత్తిడి ఎవరు కోరుకుంటారు, కానీ అయినా మేము కావాలని ఈ పాఠశాలను కోరుకొని రావడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. పని ఒత్తిడి ఎక్కువ ఉంది, దానిలో డౌట్ లేదు. పని ఒత్తిడి ఎందుకంటే 1200 ప్రతిరోజు 1200 మంది విద్యార్థులు వస్తారు. 1200 మంది విద్యార్థులు, 23 సెక్షన్లు, ఒక 35 మంది స్టాఫ్తోనంటే ఆటోమేటిక్గా ఒత్తిడి చాలా తీవ్రంగానే ఉంటుంది, తీవ్ర స్థాయిలో. అయినప్పటికీ కూడా నేను కానీ అంటే ఒత్తిడి భరిస్తూనే ఎంజాయ్ చేస్తున్నాం, గర్విస్తున్నాం. ఇంత మంచి పాఠశాలలో పనిచేస్తున్నందుకు నేను మా టీం ఇదంతా ఉపాధ్యాయుల కృషి వల్లనే సాధ్యమవుతుంది. I am Kartika from 10th standard from ZPHS Indiranagar, Siddipet. I would like to say that about the classrooms and scratch coding also conducted in our school. So many teachers are helping us to learn all the languages, and we can support all the students also. And in our school the leadership also maintained, means academic leader, discipline leader, CPLs and all leaderships. How to lead, we learn how to lead a classroom. By classroom we can learn how to lead the society and how to learn all the things. And we are competing the all private colleges and schools too. We are learning so much. And in our school there is well-being session which is conducted on morning at 8:30 to 9:30 p.m. and all our schools are opened at 9:30 p.m. but we are coming the school at time 8:30. This is called as zero session. I'm Steja. I am from 10th standard. I am studying in Jilla Parishad High School, Indiranagar. I wish very proud to say that I am studying in this school. I used these words because our school is a lot of with a lot of education, but not only the regular classes on which all days our school conduct the special classes for us. Not only education, our school conducts different type of programs like we learn the French and Spanish languages, and we learn robotics which was useful in our after 10th diploma, and computer, Excel and smart Microsoft, all those things we learn in our school stage only. If I wish that all those things are useful in our future to be competitive in the world of the society, with all of to participate against the private schools also. Our teachers are preparing us very well. So I wish my heartful thanks for all the teachers who were taught us in learning computer and can learn study, and all-round development will a student will gain in our ZPHS Indiranagar. And in our school previously we attended summer camp 2024. In this we learned many subjects, and we gained pre-coaching of 10th class, and in summer camp we learned 4 subjects: physics, maths, Telugu, and also, and not only these subjects, we learn all subjects, basics of all subjects. And ఎంతో మంది విద్యార్థుల బంగారు భవితకు విజ్వలమైన బాట వేసిన ఇంద్రనగర్ పాఠశాలను చూసి మిగతా ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా తీసుకొని పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఎదుగుతాయి. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుని ముందుకు నడవాలని కోరుకుందాం.